స్థానిక చెంచుపేట ప్రాంతంలోని పాల బూతులు దుకాణాల్లోని పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లను చోరీ చేస్తున్న వ్యక్తిని సోమవారం తెల్లవారుజామున స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. అంగలకుదురు గ్రామానికి చెందిన బెల్లంకొండ ప్రవీణ్ గతంలో సంఘం డైరీలో పాల వ్యాన్ డ్రైవర్ గా పనిచేశాడు. కొంతకాలంగా పనికి వెళ్లకుండా పాల ప్యాకెట్ల చోరీకి పాల్పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానిక వ్యాపారుల కథనం ప్రకారం కొన్ని రోజులుగా అర్ధరాత్రి సమయంలో ప్రవీణ్ తమ దుకాణాల వద్దకు వచ్చి పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో అతడిపై అనుమానం వచ్చిన స్థానికులు రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పాల ప్యాకెట్లను తీసుకువెళుతూ ఉండగా ప్రవీణ్ ను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడిని అక్కడే నిలిపివేసి స్తంభానికి కట్టేసి 3 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గత కొన్ని రోజులుగా పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు చోరీ కావడంతో ఇబ్బందులకు ఎదుర్కొన్నామని వ్యాపారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చోరీకి సంబంధించి వివరాలను సేకరిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా ప్రవీణ్ మరికొన్ని షాపుల్లో ఇదే తరహాలో చోరీలు చేసిన చరిత్ర ఉంది. అప్పట్లో వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్టేషన్ కి పిలిపించి బాధితులకు కొంత నగదు ఇప్పించి పంపించి వేశారు. మళ్లీ తన చేతి వాటాన్ని ప్రదర్శిస్తూనే ఉండడం గమనించాల్సిన అంశం.